సంవత్సరాలుగా నిరంతరం ప్రజల మధ్య ఉండి నిస్వార్థంగా సేవలు అందిస్తున్నటువంటి సామాజిక సేవా వైద్యుడు, ప్రజా వైద్యశాల విజయవాడ స్థాపకులు డాక్టర్ వాండ్రాసి శ్రావణ్ కుమార్ గారు 2012లో తన వైద్య ప్రయాణాన్ని ప్రారంభించి ఇప్పటి వరకు 4,50,000 మందికి పైగా రోగులను తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య సేవలు అందించారు. 552కు పైగా ఉచిత మెడికల్ క్యాంపులు, కోవిడ్ కాలంలో ప్రాణాలకు తెగించి చేసిన సేవలు ఆయన మానవత్వానికి నిదర్శనం. డబ్బు ముఖ్యం కాదు, పేషెంట్ చిరునవ్వే నిజమైన అవార్డు అనే సేవా తత్వంతో ముందుకు సాగుతున్నటువంటి డాక్టర్ వాండ్రాసి శ్రావణ్ కుమార్ గారిని ఈ వేదిక పైన సగర్వంగా ఘనంగా అమరావతి పురస్కారంతో సత్కరించుకుందాం. నమస్తే అండి, నేను మీ వాండ్రాసి శ్రావణ్ కుమార్. ఈరోజు చూస్తున్నారు కదా, తుమ్మలపల్లి కళాక్షేత్రంలో P4 మార్గదర్శకుల మహోత్సవం అని ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని గారి ఆధ్వర్యంలో, ఆయన పర్యవేక్షణలో ఛాంబర్ ఆఫ్ రియల్టర్స్ అండ్ బిల్డర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో అమరావతి విశిష్ట సేవా పురస్కారం అవార్డు నాకు ఇవ్వడం జరిగింది. ఇదేనండి ఆ అవార్డు. అయితే ఈ అవార్డు తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. విజయవాడ మొత్తంలో ఎవరైతే విశిష్ట సేవలు కనబరిచారో ఆ విశిష్ట సేవలు కనబరిచినటువంటి వ్యక్తులు 100 మందిని సెలెక్ట్ చేసి ఆ 100 మందిని P4 మార్గదర్శకులు అనేటువంటి ప్రోగ్రాంలో భాగంగా కేశినేని శివనాథ్ చిన్ని గారి సారథ్యంలో అమరావతి విశిష్ట సేవా పురస్కారం 2025 అవార్డుని ఇవ్వడం జరిగింది. ఇది నాకు ఈ అవార్డుని సెలెక్ట్ చేసినటువంటి సెలక్షన్ కమిటీ వారికి మరియు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని గారికి మరియు ఛాంబర్ ఆఫ్ రియల్టర్స్ అండ్ బిల్డర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రముఖులకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.